అందరికీ నమస్కారం. నా పేరు రాజు. నేను మాతృదేశం అనే ఒక ఛానల్ పెట్టి ఒక గొప్ప వ్యక్తిని ఈ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈయన 1978 నుంచి ఒక తెలుగు పండితులుగా పనిచేశారు. అందరికీ ఒక తెలుగు పండితులుగానే తెలుసు, ఎంతో కొంతమందికి ఈయన ఒక కవి అనే సంగతి తెలుసు. ఈయన సౌరదేవుతో చాలా సున్నితమైన అల్లికలు చేసి ఎంతో చాలా గొప్ప కవితలు పద్యాలు ఈయన రాశారు. అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు, మా గురువు గారు. సత్యమరయ తల్లి ప్రత్యక్ష దైవము. నిజం తెలుసుకోవాలి అంటే తల్లియే ప్రత్యక్ష దైవం. దైవాన్ని దర్శించిన వాళ్ళు ఎప్పటికెవడూ లేడు. ప్రత్యక్ష దైవం అయిన అమ్మ ఇంట్లోనే నడయాడుతూ ఉంటుంది. దైవమే ఇక్కడ ఉందన్న సంగతే మర్చిపోతారు. సత్యమరయ తల్లి ప్రత్యక్ష దైవము. సృష్టికర్త అయిన శిరము వల్చో. సృష్టికర్త అయినా సరే, బ్రహ్మ అయినా సరే తల్లి దగ్గర మోకరిల్లవలసినదే. తల్లి కంటే పెద్దవాళ్ళు కాదు వాళ్ళు. సత్యమరయ తల్లి ప్రత్యక్ష దైవము. సత్యమరయ తల్లి ప్రత్యక్ష దైవము. సృష్టికర్త అయిన శిరము వల్చో. జనని రుణము తీర్పజాలునా ఒక జన్మ. తల్లి రుణము ఒక్కసారి కన్నటువంటి తల్లి యొక్క రుణం ఎన్ని జన్మల ఎత్తినా మనం తీర్చలేం. జనని రుణము తీర్పజాలునా ఒక జన్మ. మనుజుడైన ఎరుగో మాతృహృదిని. తల్లి హృదయాన్ని, తల్లి ప్రేమను, మమకారాన్ని, అభిమానాన్ని, ఆ ఆరాటాన్ని, మన కోసం తప్పించే విధానాన్ని, ఆ మాతృ హృదయాన్ని తెలుసుకోవాలంటే వాడు నిజంగా మనిషి అయ్యే ఉండాలి. మనిషి కాకపోతే తెలుసుకోలేడో. మనుజుడైన ఎరుగో మాతృహృదిని. ఇక మనం ఈ భూగోళానికి రాకముందే అమ్మ గర్భగోళంలో గడిపాం. ఆ సంగతి మర్చిపోతారు. మనకి ఆ అమ్మ వాయువు ఇచ్చింది, ప్రాణవాయువు ఇచ్చింది, తిండి ఇచ్చింది, ఒక రూపాన్ని ఇచ్చింది, నిన్న ఈ భూమండలానికి తెచ్చింది. ప్రతివాడికి కూడా ఎలా వచ్చేమో, ఎక్కడి నుంచి వచ్చేమో, ఎంతటి వాళ్ళం ఎలాగయ్యేమో, ఎవరి వలన మనకి ఈ భూమండలం, ఈ లోకానికి మనకి వచ్చే ప్రాప్తి కలిగిందో అనే సంగతి మర్చిపోతారు. కడుపు నల్బడు పిండము ఎడనెడ గడిబిడలు నరజేసిన. కడుపు నల్బడు పిండము. పిండము కడుపులో పడింది. అలాగా మెల్లిగా 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 రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది శిశువు. ఆ పిండము పెరిగిన కొలది, టైం వస్తున్న కొలది, దగ్గర పడుతున్న నవమాసములు నిండిపోతున్న కొలది కూడా ఆ దగ్గర పడుతున్న కాలంలో ఆ పిండము ఆ గర్భగోళం నుంచి భూగోళానికి రావడానికి అది దారి వెతుకుతూ ఉంటుంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది ఆ శిశువు. అలా తిరిగేటప్పుడు ఒక మనిషిలో ఇంకొక మనిషి తిరుగుతున్నటువంటి ఘటన అది. అది ఎంత మరి ఆలోచించడానికి కూడా ఊహకందనటువంటి సంఘటన అది. కడుపు నల్వడు పిండము ఎడనెడ గడిబిడలు నరజేసిన. తాల్మితనియుమూర్తి. ఇంత నొప్పులు అలా తిరుగుతూ ఉంటే ఈ పక్క నొప్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళ అమ్మ అంటుంది, ఏమమ్మా అని. పర్వాలేదు అంటుంది. ఈ పక్కకి తిరుగుతుంటుంది ఆ పిండము. అలాగా తిరుగుతూ ఉంటే ఆ లోపల ఆ శిశువు అక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి.
ఆ నొప్పులు వచ్చేటప్పుడు ఆ వేదన భరింపరానటువంటి వేదన. కానీ ఒక్క తల్లి మాత్రమే ఓపికతో సహించే శక్తి ఆ తల్లికి ఆ సర్వేశ్వరుడు ఇచ్చాడు. కడుపు నల్బడు పిండము ఎడనెడ గడిబిడలు నరజేసిన తాల్మిల్ తనయువోతి. సరే మోర్చిన తర్వాత కడుపు చీల్చి పొట్ట చీల్చి పొడమి పుట్టు వందెడి వేళ. పొట్ట చీల్చుకొని బయటకు వచ్చే సమయంలో అది ఎంత కష్టమంటే జీవన్మరణ సమస్యది. చావో రేవో అటో ఇటో తేలిపోయేటటువంటి సమస్యది. పొట్ట చీల్చి పొడమి పుట్టు బొల్లడి వేళ వంత సంతసమున వరలు మోతి. ఎన్ని బాధలుంటాయంటే మరి ప్రసవ వేదన అని అంటారు సామెత. ఇక భగవంతుని యొక్క సృష్టి, కల్పించిన సృష్టిలో ప్రసవ వేదనంత వేదనట ఏదీ లేదని చెప్తున్నాయి శాస్త్రాలు. అంతటి బాధ, ప్రాణం పోతుందేమో అన్నంత బాధ కలుగుతుంటుంది ఆ సమయంలో. అటువంటి బాధను కూడా లెక్క చెయ్యదాయమ్మ. చావు పొట్టులొగి ఊగి శముల నాడి. పురిటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రసవ సమయంలో అటో ఇటో బిడ్డ కానీ తల్లి కానీ ఇద్దరు ఒకరే ఇంటికి వచ్చే రోజులు కూడా ఒక్కోసారి ఉంటాయి. ఒక్కోసారి ఇద్దరూ రానేమో కూడా. అది చెప్పలేము, మన చేతుల్లో లేదు. అది ఆ బ్రహ్మ చేతిలో ఉంటుంది. చావు పుట్టులల్లోకి ఊగి శముల నాడి. ఆ నొప్పులు వచ్చేటప్పుడు ఎంతమంది నొక్కి పట్టుకున్నా కాళ్ళు చేతులు ఎంత వేదన అనుభవిస్తుందో. మరి ఇంకా ఆ తల్లి రుణము మరి ఎన్ని జన్మలకు తీర్చుకుంటామో. సహృదయులు మానవుడైతే అదంతా జ్ఞాపకం తెచ్చుకొని తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాడు. వాడు మానవుడైతే చావు పుట్టులలోకి ఊగి శముల నాడే తనను శిశువును ఇలా నిల్పధాతగదగి. అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు బ్రహ్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటుంది. నన్ను నిలబెట్టు, నా శిశువును, నా బిడ్డను నిలబెట్టు. ఎందుకంటే నన్ను ఒకదాన్నే నిలబెడితే నా బిడ్డ నాకు దక్కడు. నా బిడ్డనే నిలిపి నేను పోతే నా బిడ్డకి తల్లి ఉండదు. కాబట్టి ఇద్దరిని ఈ లోకంలో నిలిచేలాగా చెయ్యి. మమ్మల్ని ఇద్దరిని బ్రతికించు. మమ్మల్ని ఇద్దరిని చక్కగా హాయిగా ఇంటికి తీసుకెళ్లేలాగా దీవించు తండ్రి. చచ్చిపోయేలాగున్నాను, ప్రాణం పోయేలాగున్నది అని ఎంత ఆరాటంతో దుఃఖంతో ఆ బాధను అనుభవిస్తుందో తెలియదట. చావు బొట్టులలోకి భోగి శముల నాడి తనను శిశువును ఇలా నిల్ప ధాతగెరగే. ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకుంటుంది. తనను శిశువును ఇలా నిల్ప ధాతగెరగే సృజన కార్యము నెరవేర్చు సుజనమూర్తి. సృజన కార్యాన్ని నెరవేర్చే సుజనమూర్తి అయ్యమ్మ. సృష్టి కార్యాన్ని నెరవేర్చేటటువంటి మహత్తరమైనటువంటి కార్యభారాన్ని బ్రహ్మదేవుడు అమ్మకిచ్చాడు. వాడు ఇన్ని జీవరాశులను కనలేక ఒక అమ్మని సృష్టించి వాడి చేతులు దులుపుకున్నాడు. అమ్మని నీకు ఇచ్చాను, అమ్మయే బ్రహ్మ, బ్రహ్మయే అమ్మ. ఆయన చేయవలసిన పనిని ఒక అమ్మగా పెట్టి మనకు ఒక ఆధారాన్ని కల్పించి ఈ లోకానికి పంపించడానికి మహానుభావుడు సహకరించాడు. కాబట్టి సృష్టి కార్యము నెరవేర్చు సుజనమూర్తి. సృజన కార్యము నెరవేర్చు సుజనమూర్తి. మూర్తులకు మూర్తి. సమస్త జీవులకు కూడా ఆవిడే ఆధారము, ఆవిడే మూర్తి.
అన్ని మూర్తులు మూర్ధన్య కీర్తి మూర్తే మూర్తులకు మూర్తి మూర్ధన్య కీర్తి మూర్తే. ఈ తల్లి ఈ సృష్టిలో ఆవిడకున్నటువంటి కీర్తి ఏ జీవికి లేదో అదృష్టాన్ని ఆ బ్రహ్మదేవుడు అమ్మకు ఒక్కదానికే ఇచ్చాడు. ఇన్ని విధాలుగా మరి కష్టాలు పడి నష్టాలకు వచ్చి ఎన్నో బాధలు పడి కన్నటువంటి మరి తల్లిదండ్రుల్ని మరి ఈనాడు మరి సమాజం పిల్లలు ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది అది తెలుసుకోవలసిన విషయంగా నేను మనవి చేస్తూ, మనసున్నవాడికి మాత్రం అర్థమవుతుంది. మనస్సున్నవాడికి మాత్రం రాదు. మనసు సున్నవాడికి మనస్సు లేనటువంటి వాడు ఏం చేస్తాడు? వాడికి అర్థం కాని దానికి ఏం చేస్తాను చెప్పు? వాడు మొరటివాడు. మనస్సు ఉండాలి. మనస్సు ఉన్నవాడే నిజమైన మానవుడు. వాడు తెలుసుకుంటాడు, ఇదంతా తెలుసుకొని ఆచరిస్తాడు, మంచి మనీషిగా సమాజంలో నిలబడతాడు, ఆదర్శంగా ఉంటాడు. ఇప్పుడు వరకు మీరు చెప్పిన పద్యాలు అనేది అద్భుతం. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి ఒక మనసు చలించిపోయే విషయాలు ఇవన్నీ. అది అర్థం, ఇది ఇంత గొప్ప ఒక గొప్ప కవిని కన్నా ఆ తల్లి తండ్రి నిజంగా చేతులు జోడించి నమస్కారం పెట్టాలి వాళ్ళకి. వాళ్ళ పేర్లు కూడా మీరు వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చెప్తే అది అందరికీ కూడా తెలియజేస్తాం. ఇంత మీరు సరస్వతీ పుత్రుడిని కన్నటువంటి ఆ గొప్ప తల్లిదండ్రుల పేర్లు వాళ్ళని కూడా మనం ఈ స్టూడియోలో చూపిద్దాం. అటువంటి వారి గురించి అందరూ తెలుసుకోవాలి. వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పండి. మా తల్లిగారు అప్పల నరసింహ గారు, నాన్నగారు సింహాచలం కుప్పశెట్టి అప్పల నరసింహ సింహాచలం గారుల సుపుత్రుడను. మీరు ఒక్కరేనా? నేను 4వ సంతానం. నేను చివరి వాడిని. మరి మా 2 అన్నలు కూడా గతించారు. ఇంకొక 3 అన్నయ్య మాత్రం ఉన్నాడు. తర్వాత నేనున్నాను. మీలాగే వాళ్ళు ఎవరైనా ఇలాగా? లేదు, ఆ వాసన లేవు వాళ్ళకి. మరి ఆ భగవద్దత్తం మరి నాకు ఒక్కడికే అది చేకూరింది. ఆ సరస్వతి కటాక్షం మీకు ఒక్కడికే దక్కిందనే చెప్పాలి. మరి అయితే అమ్మ అనేసరికి సృష్టిలో ప్రతి జీవి కూడా అణువణువున చలించిపోతూ ఉంటుంది. అమ్మ ఎనడే సుమధురాక్షపు ఝరులో భవవీరియందు పారునప్పుడు అమ్మ అనేటటువంటి పదం, ఆ అక్షరాలు 2 అమ్మ ఎనడి సుమధుర అక్షరపు ఝరులో భవవీధియందు పారునప్పుడు, ఈ భావవీధిలో ఒక్కసారి అమ్మాని ఆ శబ్దము ఒక్కసారి పయనిస్తే తనువు నొల్లంబు కదలాడి శరీరము మనస్సు కదలాడిపోతుంది. తనువు నొల్లంబు కదలాడి తెలియని అనుభూతి తేటపడును. ఏదో ఒక అనుభూతి, ఇంకా అమ్మ కావాలి అమ్మ కావాలనే ఆరాటం. నా తల్లి గురించి నేను మా అమ్మగారు పోయే సమయానికి నాకు 40 సంవత్సరాల వయస్సు నాది. పిల్లలున్నారు, భార్య ఉన్నది. అయినా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వెనకాతలే వచ్చి అమ్మ మెడ పట్టుకొని ఉయ్యాల ఊగేవాడిని. మా అమ్మ పొంగిపోయి వెనక్క పడిపోయి మా పిల్లలు నన్ను చూసి నవ్వేవారు, ఏలాకోలం చేసేవారు, ఇంకా చిన్న బాబులాగా అని. అయితే ఆ అనుభూతి, ఆ మాతృ స్పర్శ, ఆ మాతృ దర్శనంలో ఉండేటటువంటి మరి ఆ మహిమ ఏంటో తెలియదు. కానీ అలా వెళ్ళకతలా పడిపోయి నేను ఇలా ఊపేగానే మా అమ్మ పొంగిపోయి, అమ్మా నీ ఒళ్ళో నన్ను పడుకొని అనేవాడిని. 40 సంవత్సరాల వయస్సు నాది. అంత అనుభూతి నేను పొందాను. ఆ మాతృ స్పర్శలో ఉండేటటువంటి భాగ్యాన్ని నేను
అనుభవించాను. ప్రతి జీవి కూడా అమ్మా అన్న కానీ ఒళ్ళు కానీ ఉల్లము కానీ రెండూ కూడా చలించిపోతాయని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ మర్చిపోతుంది కానీ ఈనాడు వచ్చేటటువంటి పిల్లలు తల్లిదండ్రుల మీద భక్తి లేకుండా పోతున్నారు. కానీ అది మీరు రాసిన పాటల్లోనూ ఒక తల్లి ఒక పిల్లాడిని పెంచే విధానం, చిన్నప్పటి నుంచి ఒక తల్లి ఒక పిల్లాడికి చేసే సేవలు, వాటి మీద మీరు పద్యాలు రాశారని చెప్పారు. వాటి గురించి అడుగుదాం అనుకుంటున్నాను, మీరే చెప్పబోతున్నారు. ఒక తల్లి బిడ్డను ఎలా పెంచుతుందో మనం ఇవన్నీ చూస్తూనే ఉంటాం, కానీ మనం పట్టించుకోము. అయితే మనం కూడా ఒకనాడు అమ్మ ఒడిలో అలా పెరిగేమన్న సంగతి పెద్దవాళ్ళు అయిన తర్వాత మర్చిపోతూ ఉంటారు. మలమూత్రముల బట్టి కలిపి వడలిపోయా. చంటి పిల్లవాడు అక్కడే మూత్ర విసర్జన చేస్తాడు, మల విసర్జన చేస్తాడు. సంవత్సరం లోపు పిల్లవాడు అతను ఆ రెండూ కలిపేసి అమ్మకి ఎవరే ఏంట్రా బా చండాలం అని అమ్మ వస్తుంది. వస్తే అమ్మకి రాసేస్తాడు. మలమూత్రములగ పట్టి కలిపి వడలిపోయా. మనమైతే అచ్చ అని అసహించుకుంటాం, అమ్మ అలా కదట. మలమూత్రముల బట్టి కలిపి వడలిపోయ ముద్దుగా కడుగుచు మురియువాత. అబ్బా ఏమిరా రే, ఎవరినో నీళ్ళు పోయమంటుందో రే, ఏంట్రా అబ్బా అని ఎంతో ఆనందంగా ఎంతో మురిపంతో కడుగుతుందట. ముద్దుగా కడుగుచో మురియుమాత. ఇక ఈ పిల్లవాడిని కొంచెం వయసు వచ్చాక 2 సంవత్సరాలు ఇలా వయసు వచ్చాక ఇలా ఇద్దరు పైకి తేల్చి ఆడించడం అలవాటు. ఇలా పైకి తేలిస్తే 2 కాళ్ళు కలిపి గుండెలపై తన్నా. 2 కాళ్ళు కలిపి గుండెలపై తన్నా. ఇలా 2 కాళ్ళు నెగడేస్తాడు. ఇలా పైకి లేవబోసారు ఇక్కడ ఆనందం. ఇలా పైకి లేపితే 2 కాళ్ళు కలిపి గుండెలపై దన్నా. స్వర్లోక సౌఖ్యము చాటు జనని. స్వర్గలోక సౌఖ్యాన్ని అనుభవిస్తుందట ఆ తాపు. మరి ఎవరైనా అయితే విసుక్కుంటాము, చిరాకు పడతాము, దబ్బుకుని ఎత్తేస్తాం. ఆ అమ్మట ఎంత గట్టిగా తన్నేవురా నాన్న అని స్వర్గ సుఖాన్ని అనుభవిస్తుందట ఆ అమ్మ. స్వర్లోక సౌఖ్యము చాటు జనని. చిటిపొటి పలుకుల చిట్టి అడుగులగా ఇంచి. చిన్న మాట్లాడతాడు. అమ్మ, అత్త, అక్క అని మాట్లాడుతుంటే అమ్మనిసాడు అని పొంగిపోతుంది. తర్వాత ఏ విధంగా మాట్లాడుతాడో అది కానదనుకో ఆ తల్లి. చిటిపొటి పలుకుల చిట్టి అడుగుల గల్చే. ఇక నడిపించడానికి నడకొచ్చింది అయ్యగారికి. నడకొచ్చిన తర్వాత ముందు అలాగా నిలబడతాడు. నిలబడిన తర్వాత రావలే వచ్చాడు అని చిటిపొటి పలుకుల చిట్టి అడుగుల గల్చి తన్మయత్వమునుంది తనియువాత. తన్మయత్వం చెందుతుందట, తనువును మర్చిపోతుందట. ఏదో ఒక ఆనంద డోలికల్లో ఓలలాడుతూ ఉంటుంది ఆ అమ్మ. ఆ చిన్న మాటలు, ఆ చిన్న అడుగులు చూచి. చిటిపొటి పలుకుల చిట్టి అడుగుల గల్చే. చిటిపొటి పలుకుల చిట్టి అడుగుల గల్చి తన్మయత్వమునుంది తనియు తల్లే. గోరు ముద్దలు తినగరాము చేయగా బూచి చూపుచు నోట వైచునమ్మ. గోరు ముద్దలు తినడానికి ఏదో నెయ్యో ఏదో చారో వేసి కలిపి వాడిని తినిపించడానికి, తినడానికి ఎన్నో బాధలు పడతాడు. అమ్మను ఎన్నో బాధలు పెడతాడు. శంకనెత్తుకొని అలా చూపించి ఇలా చూపించి అమ్మో బూచి అమ్మో అని తినిపిస్తుంది అమ్మ.
గోరు ముద్దలు తినగారాము చేయగా అమ్మో బూచి బూచి చూపుచునోట వైచునమ్మా. అటే చూ గోరు ముద్దలు తినగదాము చేయగా బూచి చూపుచునోట వైచునమ్మా.